హైదరాబాద్ ఎల్బీ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. అల్కాపురి సాయినగర్ కాలనీలో సిలిండర్ పేలి మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటి వరకు 15 గుడిసెలు అగ్నికి పూర్తిగా ఆహుతైపోయాయి. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో స్థానికులు భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 15 గుడిసెలు అగ్నికి ఆహుతైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ ఫైర్ అప్డేట్స్ ఏంటి? మంటలు అదుపులోకి వచ్చాయా? అసలు ఇక్కడ అధికారులు ఏమంటున్నారు? ఎల్బీ నగర్ అల్కాపురి సాయినగర్ కాలనీలో సిలిండర్ పేలి మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి 15 గుడిసెలకి మంటలు వ్యాపించాయి. అయితే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చూసి ఒక్కసారిగా గుడిసెల్లో నుంచి భయంతో బయటికి పరుగులు తీశారు. అయితే అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేయడంతో వెంటనే సమయానికి వచ్చినటువంటి వాళ్ళు మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మధ్యాహ్నం కావడంతో ఆ మంటలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉండడం, ఆ చుట్టుపక్కలంతా కూడా గుడిసెలు అదేవిధంగా చెట్లు ఉండడంతో వాటికి వ్యాపిస్తే అగ్ని ప్రమాదం ఎక్కువ జరిగే అవకాశం ఉండడంతో వెంటనే కూడా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కొంతవరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా కూడా భావిస్తున్నారు. అయితే ఈ గుడిసెల్లో ఈ మంటలు చెలరేగడం గ్యాస్ సిలిండర్ లీకేజ్ వల్లనే ఇదంతా జరిగినట్లు తెలుస్తుంది. మిగతా ఉన్నటువంటి గుడిసెల్లో కూడా సిలిండర్స్ ఉన్నాయి కాబట్టి వాటికి వ్యాపిస్తే మంటలు ఇంకా కూడా ఎక్కువయ్యే అవకాశం ఉండడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యి అందరినీ కూడా సేవ్ చేసి బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అందరూ కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఇంకా మంటలు బయటికి వ్యాపించకుండా ఉండేందుకైతే అధికారులు పూర్తి స్థాయిలో మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక గుడిసె కంటుకున్నటువంటి మంట పక్కనే ఉన్నటువంటి దాదాపు 15 గుడిసెల వరకు కూడా వ్యాపిస్తుంది. ఇంకా చాలా వరకు గుడిసెలు ఉండడంతో వాటికి వ్యాపిస్తే ఎక్కడైనా సిలిండర్ కానీ బ్లాస్ట్ అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా వ్యాపించే అవకాశం ఉన్నట్లు అటు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం లేదు అని అటు అధికారులు చెప్తున్నారు. సుజాత, కంప్లీట్ గా అక్కడ ఇల్లులన్నీ కూడా దగ్గరగా ఉన్నట్టు మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది. సో దానికి సంబంధించి అక్కడ అసలు స్థానికులు ఏమంటున్నారు? ఇట్లాంటి అగ్ని ప్రమాదం కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా జరిగిందా? అట్ ద సేమ్ టైం ఫైర్ ఇంజిన్ లోపలికి వెళ్ళడానికి ఏమైనా ఇబ్బందులు పడ్డారా? దానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? దాదాపు వందలాది గుడిసెలు పక్క పక్కనే ఉన్నాయి. అంతా కూడా రోజువారీ కూలి పని చేసుకున్నటువంటి వాళ్ళు ఉండేటువంటి ప్లేస్. వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే గుడిసెలు వేసుకున్నారు. గతంలో కూడా ఆ ప్రాంతంలో సమ్మర్ వచ్చిందంటే కొంత మేరకు అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ ని కాలబెట్టేటువంటి సమయంలో కావచ్చు, లేకపోతే ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి సమయంలో మంటలు రావడం వల్ల గుడిసెలకి తొందరగా అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మంటల ప్రభావంతోనే గుడిసెలన్నీ కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటే కొంతవరకు అప్రమత్తంగా ఉండాలి. గ్యాస్ సిలిండర్ విషయంలో కావచ్చు, లేదు అని అంటే ఈ ఎక్కడంటే అక్కడ చెత్తని పడేసి చెత్తని కాల్చివేసేటటువంటి సమయంలో ఈ మంటలన్నీ కూడా ఒక్కసారిగా గుడిసెల వరకు వెళ్తే అవి కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. గతంలో అదే ప్రాంతంలో ఫైర్ జరిగినటువంటి సిచ్యువేషన్ లో మంటలను ఆర్పి అదుపులోకి తీసుకొచ్చి ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూస్తారు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ గ్యాస్ సిలిండర్ లీకేజ్ వల్లనే ఇది జరిగింది. కాబట్టి దాదాపు వందలాది గుడిసెలు ఉన్నాయి. ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు అప్రమత్తం అవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేదు అని చెప్తున్నారు. కానీ అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళకి లోపలికి ఫైర్ ఇంజిన్ వెళ్ళాలన్నా సరే సరైన దారి లేకపోవడం, లేదు అని అంటే గుడిసెలన్నీ చిన్నగా దగ్గరగా ఉండడం, చిన్న పిల్లలు ఉంటారు. ఆ సమయానికి చేరుకోకపోతే ప్రాణ నష్టం కూడా జరుగుండే అవకాశం ఉంది అని అన్నది అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వాళ్ళు చెప్తున్నారు. పక్కనే ఉన్నటువంటి గుడిసెలకి వ్యాపిస్తే అందులో వృద్ధులు వీళ్ళంతా ఉన్నారు. ప్రాణ నష్టం జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది చాలా స్పష్టంగా. రైట్, థ్యాంక్ యూ సుజాత. బోర్లు వాటర్